మార్కండియా గ్లిమ్స్ చూశాను. ఒక డిమోషనల్ టచ్ ఇస్తూ ఒక మిస్టికల్ థ్రిల్లర్ని ఫ్యాంటసీ కాంబినేషన్లో ఇలా చూపిస్తారా అని చెప్పేసి అనిపించింది. చాలా ప్రామిసింగ్గా ఉంది. సో లార్జర్ దాన్ స్కేల్స్ మూవీస్ ఇవి. సో ఇవి చేయాలంటే ఖచ్చితంగా మనందరం ఒక ప్రామినెంట్ నేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దీంట్లో చేస్తుంది మాత్రం విక్రాంత్ రెడ్డి. జస్ట్ 3-4 మూవీస్ అనంతరం వేసారైనా లాస్ట్ ఫిల్మ్ కూడా చూసుకుంటే సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక స్మాల్ స్కేల్ మూవీ చేశారు. ఆయన ఇంత పెద్ద స్కేల్ మూవీ చేస్తారంటే ఎంత కంటెంట్ డ్రివెన్ ఉంటే ఈ మూవీ ఒప్పుకుంటాడు ఆయన అని అనిపించింది నాకైతే. ఈ మూవీ కూడా ప్రజెంట్ చేస్తుంది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. సో ఆయన దిల్ రాజ్ డ్రీమ్స్ అని చెప్పి ఒక న్యూ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేశారు న్యూ కమర్స్ కోసం. దాంట్లో ఫస్ట్ ఫిల్మే ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఇటువంటి మూవీని రిలీజ్ చేస్తారంటే ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది. అలాగే మార్కండేయ అని అందరూ తెలిసిందే, ఒక మృత్యుని జయించిన వాడు చిరంజీవి. అటువంటి బేస్డ్ స్టోరీ మార్కండేయ అంటే. సో ఇది కూడా ఆ టైప్ బేస్డ్ స్టోరీ అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఈ మూవీ టీమ్ కూడా అందరూ న్యూ కమర్సే. ఆల్ ద బెస్ట్ టు మార్కండేయ టీమ్.